ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 8 గత ఆదివారమే ప్రారంభమైంది. ఎప్పట్లాగే ఈసారి కూడా ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ కు ఏమాత్రం కొదవలేదు అంటూ నాగార్జున మొదటి నుంచి చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం మొదటి వారం నామినేషన్ ప్రక్రియ షురూ అయిన విషయం తెలిసిందే. దీంతో 8 మంది నామినేట్ అయ్యారు. అయితే వారిలో ఈ కంటెస్టెంటే ఎలిమినేట్ అవ్వబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఎవరా కంటెస్టెంట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పట్లాగే ఈసారి కూడా బిగ్ బాస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈసారి హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో చూసుకుంటే మాత్రం పెద్దగా ఆకట్టుకునే వాళ్ళు కనిపించడం లేదని కొందరి అభిప్రాయం. విష్ణుప్రియ ఉన్నప్పటికీ ఓ మాదిరి నవ్వటం తప్ప ఏమీ చేయటం లేదని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8 మొదలై దాదాపుగా వారం పూర్తయింది. ఈసారి నామినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఎవరబ్బా అని అందరూ చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. కానీ ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. దాంతో ఈ వీక్ నామినేషన్స్ ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ మంగళ, బుధవారం నామినేషన్ ప్రక్రియను చేపట్టారు. దీంతో బుధవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇకపోతే మొదటి వారం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో విష్ణుప్రియ, శేఖర్ భాష, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీ శెట్టి ఉన్నారు. అయితే తొలి వారంలో కంటెస్టెంట్లంతా పగబట్టినట్లుగా నాగమణికంఠను నామినేట్ చేశారు. కానీ అతడు రావటంతోనే సింపతి స్టార్ అనే ట్యాగ్ తగిలించుకోవడంతో ఆడియన్స్ అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎక్కువ శాతం అతనికే ఓట్లు పోలవుతూ ఉండడంతో నాగమణికంఠ అనూహ్యంగా టాప్ లో దూసుకెళ్లిపోతున్నాడు. దీంతో ఈసారి ఇతను నామినేట్ కాకపోవచ్చని తెలుస్తోంది. ఇక మిగతా వారి పరిస్థితి చూస్తే మాత్రం విష్ణుప్రియ తర్వాత పృథ్వీ 3వ స్థానంలో ఉండగా శేఖర్ భాష 5వ స్థానంలో ఉన్నాడు. ఇక సోనియా ఆకుల, బెజవాడ బేబక్క ఇద్దరు ఓటింగ్ లిస్ట్ లో చివరి స్థానానికి పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ఇక నిన్నటి వరకు పడిన ఓట్ల లెక్కలు, కొన్ని వెబ్సైట్స్ పోలింగ్ సరళిని గమనిస్తే మాత్రం మొదటి వారం బెజవాడ బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99% ఉన్నాయని తెలుస్తోంది. నిజంగానే హౌస్ నుంచి బెజవాడ బేబక్క బయటకు వెళ్తారా, లేదంటే ఈమె కాకుండా మరెవరైనా వెళ్తారా అనేది చూడాలి మరి.